ఉంటే, దొంగతనాలు చేస్తుంటే, మోసాలు చేస్తూ ఉంటే, తప్పుడు పనులు ఒకవేళ చేస్తూ ఉంటే, పాపములో మనం జీవిస్తూ ఉంటే స్వర్గానికి ఎట్లా పోతాం? మనం పోలేం. ఎందుకంటే భగవంతుడు పరిశుద్ధుడు, భగవంతుడు పాపం లేనటువంటి వాడు, దేవుడు సత్యవంతుడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం కూడా పాపములు లేనటువంటి వారిగా మనం ఉండాలి. అయితే మనందరము కూడా పాపంలోనే ఉన్నటువంటి వారం కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు అని అంటే మన పాపముల నుండి మనలను విడిపించటానికని చెప్పని వచ్చాడు. ఎలా విడిపించబడతాయి మానవుని పాపాలు అని అంటే పవిత్రమైనటువంటి రక్తము, పాపము లేనటువంటి వాని యొక్క రక్తము చిందించబడాలి. అది దేవుని యొక్క శాసనం. కాబట్టి పాపం లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు గనక సాక్షాత్తు భగవంతుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అవతరించాడు. అదే క్రిస్మస్. 2024 సంవత్సరాల క్రితము పాపము లేనటువంటి జన్మనెత్తాడు. కన్య మరియ గర్భమున ఆయన అవతరించాడు. పాపము లేకుండా జీవించాడు. 33.5 సంవత్సరాలు మనందరి నిమిత్తమై ఆయన పాపము లేనటువంటి జీవితాన్ని జీవించి ఆఖరికి శిలువ మీద మనందరి కొరకే బలి అయిపోయాడు. ప్రియులారా, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున మరలా తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఏమనంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వానికి రక్షణ దొరుకుతుంది, నమ్మని వానికి శిక్ష ఉంది అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దేవుని యొక్క ఆజ్ఞ మేరకే ఈ రీతిగా మేము భూపాలపల్లి నుంచి మీ దగ్గరకు వచ్చి వాక్యం అందిస్తూ ఉన్నాం. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనందరి కొరకు కలువరి శిలువ మీద ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు కొరడాల చేత, ముళ్ళ కిరీటము చేత, మేకుల చేత గాయపరచబడ్డాడు. మనందరి కొరకు చనిపోయాడు. మనందరి కొరకు సమాధి చేయబడ్డాడు. మనందరి కొరకు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో, ఎవరైతే ఈ నిజాన్ని నమ్ముతారో, నమ్మి యేసు ప్రభువా, అయ్యా నేను పాపినయ్యా, పాపములో ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఆయన, నన్ను నీ యొక్క బిడ్డగా తయారు చేయను ఆయన అని చెప్పి ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వారు దేవుని బిడ్డలు అవుతారు. వారు ఎటువంటి వాళ్ళైనా సరే కావచ్చు, రకరకాలైనటువంటి పాపపు లక్షణాలు కలిగినటువంటి వాళ్ళైనా సరే కావచ్చు, వారందరూ కూడా దేవుని పిల్లలుగా తయారు చేస్తాడు దేవుడు. ప్రియులారా, ఇక్కడ చెప్తున్నటువంటి మేము ఒక బృందంగా మీ మధ్యలోనికి వచ్చినటువంటి మేము ప్రభువును నమ్మక మునుపు మేము కూడా దేవునికి దూరంగా ఉన్నవాళ్ళమే, మేము కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళమే. కానీ ఇలానే మా దగ్గరికి సువార్త అందించబడినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచాం. కరెక్టే కదా, మేము పాపంలో జీవించిన వాళ్ళం కదా, పాపంలోనే పుడుతున్నాం, పాపంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనకందరికీ కూడా కాబట్టి నాకు మరణమే కదా, నాకు నరకమే కదా అని చెప్పి ప్రతి ఒక్కరము కూడా గుర్తించిన వాళ్ళమే. యేసు ప్రభువా, పాపినైన నన్ను క్షమించయ్యా అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకున్న వాళ్ళం. కాబట్టి మేము ఈ రోజున ఒక నిరీక్షణ ఉంది. ఒకవేళ ఈ రోజున మనం నేను ఒకవేళ చనిపోతే, ఈ రోజున ఒకవేళ దేవుడు నన్ను తీసుకుంటే ఆయన రాజ్యానికి వెళతాను, స్వర్గానికి వెళతాను, పరలోకానికి వెళతాను అనేటువంటి నిరీక్షణ ఉన్నది. ప్రియమైన వారలారా, మనం ఎప్పుడు మన ప్రాణం పోతుందో మనకు తెలియదు. మనము ఎప్పుడు ఎంతవరకు బ్రతికుంటాము అనేటువంటిది మనకు తెలియదు. ఎవరైనా చెప్పగలవా? మనము రేపు ఖచ్చితంగా నేను బ్రతుకుంటాను అని చెప్పి ఎవరైనా చెప్పగలవా? చెప్పలేం. ఎందుకంటే మానవుని ఊపిరి అది మన చేతుల్లో లేదు. దేవుని యొక్క ఆజ్ఞ అది. దేవుడు తన కృపను బట్టి మనల్ని ఉంచినంత కాలం మనం ఉంటాం. మన జీవితం అనేది శాశ్వతము కానే కాదు. నిన్న చూడండి, భూకంపం వచ్చింది. మీకు వచ్చిందా రాలేదా? వచ్చిందా? అందరికి వచ్చింది కదా, రాష్ట్రం అంతా వచ్చింది. ఒకవేళ మన ప్రాణం పోయి ఉంటే, ఏమన్నా ప్రమాదం జరుగుంటే